చాలా మంది డబ్బు మీద మనసు పెట్టేసి దాని మీదే అదే దేవుడని దాన్ని మొక్కుతూ ఉంటారు. అది కొద్ది రోజులే మన దగ్గర ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే దేవుని వాక్యం చెప్తోంది, మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏం చేసినా అవి ఏమీ మనకు ఉపయోగపడవు. కొంతకాలం తర్వాత ఈ డబ్బు, భూములు, బంగారాలు అన్నీ మాయమైపోతాయి, బతికుండగానే మాయమైపోతాయి, మన కళ్ళ ముందే ఎగిరి వెళ్ళిపోతాయి. ఆ దేవుని రాజ్యంలో మనం ఉండడానికి మనం ధనాన్ని ఇప్పుడు ఇక్కడే భూమి మీద ఉండగానే మనకు అన్ని కలిగి ఉండగానే మనం ఆ యొక్క ధనాన్ని దేవుని పని కొరకు ఖర్చు పెడితే అక్కడ మనకు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూసుకుని ఆనందిస్తాం. అయ్యో అక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని పరిచయం చేసాం, అందుకే మనకి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అని. అందుకే దేవుడు చెప్పాడు, ఈ ధనం మీద మనసు పెట్టకుండా అబ్బాయి ఓ రోజు ఇది వెళ్ళిపోద్ది. అందుకే రేపొద్దున నువ్వు ఎక్కడ చేరాలి? దేవుని రాజ్యాన్ని చేరాలి కనుక అక్కడ నీకు ఈ ధనం భద్రపరచబడి ఉంటుంది, నీకే ఇవ్వబడుతుంది, ఇంక ఎవరికి ఇవ్వబడదు. భర్తకి ఇవ్వబడదు, భార్యకి ఇవ్వబడదు, పిల్లలకి ఇవ్వబడదు, ఎవరికి ఇవ్వబడదు. ఎవరు చేసుకున్న భక్తి, ఎవరైతే దేవుని కొరకు ఖర్చు పెట్టి దేవుని పరిచర్య చేశారో వాళ్ళకే ఇవ్వబడదు. అక్కడ వారసులు కానీ, భార్య అని, భర్త అని, పిల్లలని అటువంటి బాంధవ్యాలు ఏమీ పరలోకంలో లేవు. భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఇవన్నీ గోళ గందరగోళం అంతా ఇక్కడ భూమి మీదే. ఇది దాటావా నీకేమీ ఉండదు. అక్కడ భార్య అని, భర్త అని, పిల్లలని ఏమీ ఉండదు. ఎవరు చేసుకున్నది వాళ్ళు అక్కడ అనిపిస్తారు. అందుకే ఈ లోకంలో ఏ మనుషులకి ఇచ్చినా ఏం చేస్తున్నారు? ఆ డబ్బులు తిరిగి వచ్చే వరకు గ్యారంటీ ఉండదు. ఇస్తాం అని చెప్పేసి ఇవ్వకుండా కొట్టేస్తూ ఉంటారు, అలా తిప్పుతూనే ఉంటారు కొంతమంది. అవును, దేవుని పనికి వాడితే నీ ఆ ధనం ఏమవుతుంది? న్యాయమైనది, యథార్థమైన సిరిగా మారుతుంది. అది దేవుని రాజ్యంలో మనకి ఇస్తాడు. అందుకే దైవ కార్యక్రమానికి మనం ఏం చేయాలి? మన ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఈ సిరిని దేవుని పనికి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే మీకు అక్కడ దాయబడతారు, అక్కడ ఆనందపడతారు. అప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఎవరు చేర్చుకుంటారు అని పెడతారా? ఉన్న దాంట్లో ఎవరో కొంచెం ఎంతో కొంత నువ్వు ఇచ్చుకుంటూ ఉంటున్నావు అనుకో ఆలేళ్ళకని, రేపొద్దు నువ్వు లేగలేనప్పుడు అది నీకు వాళ్ళు కూడా ఎంతో కొంత నీకు ఇస్తారు. ఇది స్థిరమైంది కాదు. ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపొద్దున ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపో. వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపో. ఇలాగా ఈ సిరి అలా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటది అనమాట. అప్పుడు కూర్చుని ఏడ్చే కంటే ముందే ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడుతున్నారా?